సంపూర్ణుడా, ప్రేమ కలిగిన మా పరమంగళ తండ్రి, జీవనదాత నీకు స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి, నా ప్రభువ, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నా తండ్రి నాయన నీ రెక్కల నీడను మమ్మల్ని కాచి కాపాడి వాతావరణాన్ని ప్రభువా నీ హస్తగతంలో ఉంచుకొని నాయన నా తండ్రి అయ్యా, వర్షము దట్టంగా వస్తున్నటువంటి మేఘాలను ప్రభువా నా తండ్రి నువ్వు పాయలకు విభజింపు చేసి నా ప్రభువా నాయన నా తండ్రి ఈ దీనులు మొదపెట్టగా నా తండ్రి నీవు ఆలకించావు ప్రభువా. నీ చిత్తమైతే నా తండ్రి ఇక జరగవలసిన కార్యములు కూడా సజావుగా నీవు జరిపిస్తావని మేము నమ్ముతున్న ప్రభు నేను అడుక్కొనిచుండగా తండ్రి ఈ ప్రాంతంలో ప్రభు నా తండ్రి ఈ యొక్క చెన్నూరు యొక్క గ్రామమున ప్రభు నా తండ్రిని ఒకసారి దర్శించండి. సాతానిక శక్తులు ఏవైనా ఉంటే నా తండ్రి వాటిని పాతాళంలో బంధింపు చేయండి. నాయనా నీ చిత్తమైతే నా ప్రభు నా తండ్రి వాతావరణంలో ప్రభు నీ హస్తగతంలో ఉంచుకోండి. వచ్చినటువంటి నా తండ్రి ప్రతి బిడ్డపై నా ప్రభు అయ్యా నీ ప్రేమాభిషేకమైన వర్షమును నా తండ్రి ఆత్మాభిషేకంతో నింపి నా తండ్రి నాయన ఒట్టి పాత్రలుగా పోక నా తండ్రి నా ప్రభు నీ వాక్యమును హృదయపూర్వకంగా నింపుకునే భాగ్యంలో ప్రభు మీరు దయచేయండి. నాయన నింపుకోవడం కాదు నా తండ్రి, ఆ నింపుకున్నప్పుడు వాక్యాన్ని నా ప్రభు నా తండ్రి 10 మందికి పంచిపెట్టే భాగ్యంలో ప్రభు మీరు దయచేయండి. ద్వారా ప్రాంతంలో చెట్లు వచ్చినటువంటి నా తండ్రి నాయన నీ బిడ్డని ప్రభు మీరు ఆశీర్వదించండి. నాయన నా ప్రభు నీ చిత్తమైతే పాటలు పాడేటువంటి వారికి చక్కని స్వరాలు దయచేయండి. రావాల్సినటువంటి బిడ్డలు నా తండ్రి మార్గం మధ్యలో ఉండగా నా తండ్రి వారికి ఎలాంటి కష్టము అపాయము ఇరుకు ఇబ్బంది లేకుండా నా తండ్రి నాయన నా తండ్రి ముందు వెనుక నీ దూతల ప్రభ కంచిగా కాపుదడికి వేసి నడిపించే భాగ్యం దయచేయండి. అయ్యా ఒకవేళ రాలేనటువంటి వారి కొరకు నా ప్రభువ ఆనాడు మోషే నా తండ్రి ఇశ్రాయేలు జనాంగానికి చేసిన ప్రార్థన అటు ఓర్పును అటు శాంతిని అటు సమాధానమైన ప్రభ మీరు దయచేసి నా తండ్రి అయ్యా ఇక ముందు పాట పాడపోయేటువంటి వారికిను ప్రార్థన చేసేవారికిను ఓ నా తండ్రి నేను చిత్తమైతే ఇదిగో నా ప్రభువ యావరంలో నా ప్రభ నా తండ్రి ఈ స్థలముని ఇచ్చినటువంటి యజమానుల ప్రభ మీరు ఆశీర్వదించగా నా తండ్రి వారి కుటుంబాన్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపు చేసే భాగ్యం దయచేయండి. అయ్యా నీ సువార్త సేవకులుగా మేము నా తండ్రి ఈ పాదములు ఈ ఆవరణలో పెట్టేందుగా నా తండ్రి నాయన ఈ చోట ఉన్నటువంటి కాపరి కుటుంబాన్ని ప్రభు నా తండ్రి మీరు ఆశీర్వదించండి. అయ్యా వారి యొక్క సంఘాన్ని ప్రభు మీరు దీవించి కాచి కాపాడండి తండ్రి. నాయన ఏ ఒక్కరికి ఏ కష్టము ఏ అపాయం ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా వాతావరణాన్ని ప్రభు నీ హస్తగతం చేసుకొని కాలములు సమయం మా చేతులు లేవు నా ప్రభువా, అవి హస్తగతంలో ఉన్నాయి తండ్రి నీకు స్తోత్రమయ్యా. నా తండ్రి నా తండ్రి 1.5 గంట సేపు నా ప్రభు నాయన వాతావరణాన్ని వరి కట్టుకునే నా తండ్రి ఈ హస్తగతంలో పెట్టుకొని ప్రభువ వాక్యానికి ఘనత మహిమ ప్రభావములు మీరు చెల్లించుకునే భాగ్యములు తెచ్చుకొని ఈ స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.